అందరికీ నమస్కారం అండి. అయితే మనందరికీ తెలిసిన విషయమే. మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు నేను అసెంబ్లీకి రాను. నాకు ప్రతిపక్ష హోదా కావాలి. ప్రతిప సభానాయకుడికి ఎంత సమయం ఉంటుందో అంత సమయం నాకు మాట్లాడడానికి అసెంబ్లీలో కావాలని చెప్పేసి అడగడం జరిగింది. అయితే దీనిపైన ఇప్పటి వరకు ఎవరు కూడా ఎవరైతే స్పందించాలో వాళ్ళైతే స్పందించలేదు. అదే స్పీకర్ గారు, డిప్యూటీ స్పీకర్ వీళ్ళెవరు కూడా పూర్తిగా స్పందించలేదు దానికి సంబంధించి. "నువ్వు అసెంబ్లీకి రా, నేను టైం ఇస్తామో ఇవ్వమో చూడు" ఇవన్నీ మాట్లాడడం జరిగింది. అయితే మొన్న ప్రెస్ మీట్ పెట్టి ప్రత్యేకంగా ఒక విలేకరు అడిగిన ప్రశ్నకు గాను నాకు సభానాయకుడు సీఎంకి ఎటువంటి సమయం ఉంటుందో అటువంటి సమయం నాకు కావాలని చెప్పేసి ఒక గొంతమ్మ కోరికనైతే జగన్మోహన్ రెడ్డి గారు కోరడం జరిగింది. సో దీనికి సమాధానంగా నిన్న స్పీకర్ అయ్యన్ పాత్ర గారు అలాగే డిప్యూటీ సీఎం ట్రిపుల్ ఆర్ గారు ప్రెస్ మీట్ పెట్టి అదే ఢిల్లీ వెళ్ళారు. అక్కడ ప్రెస్ మీట్ పెట్టడంతో ఆయన రాజ్యాంగాన్ని మేము మార్చలేము, రాజ్యాంగంలో ఏం రాస్తుందో దాన్ని మేము ఫాలో అవ్వాలి తప్ప ఒక రాజ్యాంగబద్ధమైన పొజిషన్లో ఉన్న మేమైతే రాజ్యాంగాన్ని మార్చలేము, జగన్మోహన్ రెడ్డి గారు మార్చేస్తే అయిపోతుంది కూడా అని చెప్పేసి క్లారిటీగా చెప్పారు. అంటే నీకు ప్రతిపక్ష హోదా ప్రజలు ఇవ్వలేదు కాబట్టి ప్రతిపక్ష నాయకుడిగా మేము ఎలా ఒప్పుకుంటామని చెప్పేసి క్లారిటీగా చెప్పారు. సో విషయం ఏంటంటే ఇప్పుడు వీళ్ళు ఇంత క్లారిటీగా చెప్పినప్పటికీ కూడా తెలుగుదేశానికి సంబంధించినటువంటి నాయకులు అయితేనేమి అలాగే కొన్ని మీడియా ఛానల్స్ అయితేనేమి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు రారు, జగన్మోహన్ రెడ్డి గారు రావాలి, వచ్చి మాట్లాడాలి, పులివెందుల సమస్యలు మాట్లాడాలి, మిగతా ఎమ్మెల్యేలు వాళ్ళ వాళ్ళ సమస్యలు మాట్లాడాలి అని చెప్పేసి ఎందుకో రామ్మ నీకు జాబులు చూపిస్తా లేకపోతే ముద్ద పెడతా ఏదో పిల్లల్ని గారం చేస్తారు ఇస్తారు అలాగా ఎందుకు పిలుస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. ఆయన రానన్నాడు, రానివ్వకపోండి. ఇప్పుడు ఆయన వచ్చి చేసేది ఏమి ఉండదు. ఇప్పుడు వచ్చి ఆయన ఇంకో 150 అబద్ధాలు ఆడతాడు మొత్తానికి, లేని ఉన్నట్టు ఉన్నాయి లేనట్టు. ఆయన పెట్టే ప్రెస్ మీట్ ఎలాగో ఎవరో చూడట్లా, అక్కడ చూసే కింద కామెంట్లో లేకపోతే లైక్లో చూస్తే అర్థమైపోతుంది వ్యూవర్షిప్ లేదు ఆయన పెట్టే ప్రెస్ మీట్లకి. అందులో చూసేది సగం మంది హార్డ్ కోర్ వైఎస్ఆర్సీపీ ఫ్యాన్స్ అయితే సగం మంది పైగానే కూటమికి సంబంధించినటువంటి వాళ్ళే చూస్తున్నారు. అక్కడ కింద కామెంట్లు అవే ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఏం మాట్లాడారనే దానికి కౌంటర్ చేయాలి కదా, జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారనే దానికి కౌంటర్ ఇవ్వాలి. కాబట్టి సగం మంది హార్డ్ కోర్ వైఎస్ఆర్సీపీ ఫ్యాన్సే, ఇంకా వాళ్ళు ఏం చేసినా ఆయన వెనకాలే తిరుగుతారు. మిగతా వాళ్ళు కూటమి. దానికంత వ్యూవర్షిప్ దానికి ఇది లేదు. ఇప్పుడు మీరు పని కట్టుకొని ఆయన అసెంబ్లీకి తీసుకొచ్చి పులివెందుల గురించి మాట్లాడు లేకపోతే ఇంకోటి ఏదో పొంగనూరు గురించి మాట్లాడు ఇవన్నీ మీరు పిలిచి ఆయన చెప్పే అబద్ధాలని ప్రజల మీద లైవ్ టెలికాస్ట్లు అవుతాయి అసెంబ్లీ సెషన్స్. ఇవన్నీ ఆయన చెప్పే అబద్ధాలను ఎక్కువ ప్రజల్లోకి ఎందుకు తీసుకెళ్లాలని చూస్తున్నా నాకైతే అర్థం కావట్లేదు. అవసరం లేదు. అబ్బాయి లేదు ఇదివరకులా కాదు, జనాలు అబద్ధాలు నమ్మరు. జనాలు ఎప్పుడూ కూడా ప్రజలు ఎప్పుడూ కూడా నెగిటివ్ ప్రచారాన్ని నమ్మినంత ఇదిగా పాజిటివ్ ప్రచారాన్ని నమ్మరు. ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి టీసీఎస్ వచ్చిందంటే మేమే తీసుకొచ్చాం, ఏదో ఫోటోలోనే ఏదో కార్యరూపం దాల్చకపోయినప్పటికీ కూడా ఇది వాట్సాప్ గవర్నెన్స్ మేమే తీసుకొచ్చామంటాడు. దానికి సంబంధించి నెంబర్ ఇవ్వండిరా బాబు అని చెప్పి ఎన్నిసార్లు అడిగాను నేను కింద కామెంట్లో, ఎప్పుడూ చెప్పలా. వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చారు, దానికి నెంబర్ ఏది? ఇంకో నెంబర్ ఉండాలి కదా వాట్సాప్ పని చేయాలంటే. ఆ నెంబర్ ఎవరు? అన్నీ ప్రతిదీ మేమే తెచ్చాం, వీళ్ళు ఏం చేస్తే అది మేమే చేసాం, వీళ్ళు ఏం చేస్తే మేమే చేసాం అని చెప్పుకుని ఇటువంటి అబద్ధాలు చెప్పుకుంటూ బ్రతుకుతున్నారు. ఇప్పటికే మీరు అసెంబ్లీకి తీసుకొచ్చి వాళ్ళని పనిగట్టుకుని నువ్వు రావాల్సిందే లేకపోతే కుదరదు ఎటువంటి చేష్టలు ఎందుకు చేస్తున్నా నాకైతే అర్థం కావట్లేదు. కోట మీకు టైం ఉంది, 164 మంది ఉన్నారు మీరు, మీకు అందంగా ఒక టైం ఉంది. ప్రతి ఎమ్మెల్యేకి ప్రతి నియోజకవర్గానికి సంబంధించినటువంటి సమస్యలు మీరు సద్వినియోగం చేసుకోండి. ఆయన వచ్చి ఊరుకునే పనిగట్టు ఆయన వచ్చి ఊరుకునే నిందలు అబద్ధాలు ఆయన ఎలాగ మాట్లాడడానికి అవ్వదండి. అందుకనే రానంటున్నాడు ఆయన. ఓ స్క్రిప్ట్ ఉండాలి, లేదంటే ఆయన పొగిడేవాళ్ళు ఉండాలి. ఆ బ్యాచ్ ఎవరు లేరు వెనకాల, వాళ్ళకి పొగడడం రాదు ఉన్నా కూడా. మిగతా వాళ్ళు ఏమో అబద్ధాలు చెప్పాలంటే వాళ్ళకి అబద్ధానికి నిజానికి తేడా తెలియని ఎమ్మెల్యేలు ఆ 11 మందిలో ఉన్నారు. పైగా ఒకవేళ మాట్లాడారు అని అనుకుందాం, వాళ్ళకి వచ్చింది ఏంటి, అక్కడ సమస్యల గురించి మాట్లాడడం ఎలాగో రాదు, ఓ 4 బూతులు వచ్చు. ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా బూతులు ఎలా మాట్లాడాలో అసెంబ్లీలో, ఎలా వెకిల్ నవ్వులు అవ్వాలో, ఎవరిని చిలిపిగా ఇచ్చేయాలో ఇటువంటివే నేర్చుకున్నారు వాళ్ళు అసెంబ్లీలో. వాళ్ళ నాయకుల్ని మెజారిటీ ఆఫ్ ది నాయకులు ఎవరైతే వైఎస్ఆర్సీపీకి సంబంధించినారో వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు నేర్చుకున్నది అదే. వాళ్ళ సమస్యల మీద పోరాడాలు ఇటువంటివి ఏమీ నేర్చుకోలేదు. సో వాళ్ళు వచ్చి కూడా ఉపయోగం లేదు. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు తెలివిగలవాడు కాబట్టి నేను రాను అని అంటున్నాడు. ఒకవేళ వచ్చి ఉంటే కూడా ఆయనకి ఉన్నటువంటి 11 మంది ఎమ్మెల్యేలకి ఒక్కొక్క ఎమ్మెల్యేకి నాకు తెలిసినంత వరకు 2 నుంచి 3 నిమిషాల వరకు టైం ఉంటుంది. వాళ్ళందరూ మాట్లాడింది మొత్తం జగన్మోహన్ రెడ్డి గారే మాట్లాడేశారని అనుకుందాం. వాళ్ళ తరఫున కూడా జగన్మోహన్ రెడ్డి గారే సబ్జెక్ట్ టు సబ్జెక్ట్ మాట్లాడారని అనుకుందాం. గట్టిగా చూసినా కూడా అరగంట కూడా రాదు టైము. ఆయన పెట్టే ప్రెస్ మీటే 20 నిమిషాలకు మించి ఉండట్లా.
20 నిమిషాల కన్నా తక్కువ. మొత్తం పొద్దుటి నుంచి సాయంత్రం వరకు జరిగినటువంటి అసెంబ్లీ సెషన్స్, బడ్జెట్ సెషన్స్ కానీ, ఇంక వేరే వేరే ఏదైతే ఉన్నాయో, ఇవన్నాట్లికి సంబంధించి ఆయన పెట్టే ప్రెస్ మీటే 20 నిమిషాలకు మించి ఉండట్లా. అంతకు మించి మాట్లాడలేడు ఆయన. ఏవో 4 స్లైడ్లు తీసుకొస్తాడు, అబద్ధాలు సృష్టించిన స్లైడ్లు, నెంబర్‌లో తప్పుడు నెంబర్‌లో ఆయనకి ఇష్టం వచ్చిన నెంబర్‌లేసి 4 స్లైడ్లు పెడతాడు. అదిగో అందులో చూడండి. ఇక్కడ మేము ఇలా చేసాం, అక్కడ అలా చేసాం. అయ్యి అబద్ధాలే. ఈ అబద్ధాలను అసెంబ్లీకి వచ్చి పెడతాడు, చెప్తాడు. ప్రజలు కొంతమంది నమ్మేవాళ్ళు ఉండొచ్చు, కొంతమంది నోటలో అవును జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే అబద్ధాన్నే మీరు ఎలాగే తెలుగుదేశం కానీ, కూటమి సభ్యులు కానీ అలాగే నిజాన్నే జరిగింది ఇది, డెవలప్మెంట్ ఇది అని చెప్పుకోవడమే మీకు రాదు. అటువంటి జగన్మోహన్ రెడ్డిని అబద్ధాన్ని చిత్రీకరించినంత విధంగా ఒక ఫిక్షన్ మూవీ చేసే డైరెక్టర్ కూడా సాధ్యం కాదు. అంత బాగా క్రియేట్ చేస్తాడు ఆయన. వెరు చూపులు చూస్తూ, పిచ్చి చూపులు చూస్తూ, చేతులు నలుపుకుంటూ, ఒక దీనంగా ఇలా పెట్టుకుంటూ, ఇవన్నీ బాగా ఆరితేరిపోయాడు అందులో. దాన్ని నమ్మే అవకాశాలు కూడా ఉంటాయి. రానివ్వకండి, ఎందుకు రావడం? మీరు సద్వినియోగం చేసుకోండి. ఉన్నటువంటి టైం మొత్తాన్ని సద్వినియోగం చేసుకోండి. ప్రతి ఎమ్మెల్యేకి టైం ఇవ్వండి, ప్రతి ఒక్కరికి మాట్లాడే అవకాశం ఇవ్వండి. ప్రతిపక్ష నాయకుడు లేడు అనే ప్రతిపక్షమే లేదని ఆల్రెడీ అనుకుంటున్నారు. ప్రజలు ఆల్రెడీ అనుకుంటున్నారు. ప్రజలు సిద్ధమైపోయారు. మీరెందుకు మళ్ళీ రమ్మని 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 మీడియా ఛానల్స్ కానీ, అనలిస్టులు కానీ, లేదంటే అధికార ప్రతినిధులు కానీ, ఎందుకండి రమ్మని అనడం? అనవసరం. ఆయన వచ్చి కూడా చేసేది ఏమీ లేదు. ఆయన వచ్చినా కూడా మాట్లాడేది ఏమి ఉండదు అని మీకు తెలుసు. పైగా మీరు ఎవరినైతే పెట్టకూడదో, ఎవరు ముఖంలోకి సూటుగా చూసి మాట్లాడలేడో వాళ్ళిద్దరిని స్పీకర్ని, డిప్యూటీ స్పీకర్ని చేశారు. ఇప్పుడు ఇంకా కష్టం కదా పాపం. ఆయన పరిస్థితి ఎలా ఉందంటే కుర్తులో పడిన ఎలకంటారు కదా, గిలాగిలా కొట్టుకుంటుంది అది పాపం. పైకి రాలేదు, అదిలో ఈదలేదు. అటువంటి పరిస్థితిలో ఆయన ఉన్నాడు. ఆయన రాను సడన్గా వచ్చాడు అనుకోండి, మీకు అందరికీ వేరే రకంగా ఉంటుంది పాపం. మీకు అర్థం కావట్లే అంతే. జగన్మోహన్ రెడ్డి గారు కానీ అసెంబ్లీలోకి వచ్చాడంటే ఆయన చెప్పే అబద్ధాలకి మీరు కౌంటర్ ఇవ్వలేరు. ఎందుకంటే అంత బాగా చెప్తాడు ఆయన అబద్ధం. నిష్ణార్థుడు, ఎక్స్పర్ట్ అంటారు కదా, అబద్ధాలు చెప్పడంలో ఎక్స్పర్ట్ ఎవరు అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి మీరు దయచేసి ఆయన్ని రండి రండి అని అడగద్దు. ఆయన రాడు ఎలాగో. అయినా కూడా మీరు రమ్మని అయితే పిలవద్దు దయచేసి. సో ఇదండి. జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్కువగా ప్రేమిస్తున్నారు కూటమి నాయకుల, ఎందుకు అర్థం కావట్లేదు. సో మీరు అంత ప్రేమించొద్దు. ఆయన మిమ్మల్ని ప్రేమిస్తానే మిమ్మల్ని కౌగిలించుకున్నట్టు పొడుసు పొడుస్తాడు మిమ్మల్ని. మీకు అదైతే తెలియట్లేదు. సో ఇదండి.